నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు అందరూ బంగ్లాదేశ్లో హిందువులు చంపేస్తున్నారు, హిందువులు చనిపోతున్నారు, 35% 34% ఉన్నటువంటి హిందువులు ఇంత పడిపోయారు, 9% వచ్చారు, ఇంకేమైపోతారు అని మాట్లాడుతున్నారు. అసలు విషయము ఈరోజు మీకు దిగ్భ్రాంతి కలిగజేసే విషయము సాక్ష్యాధారాలతో సహా చెప్తాను. మిత్రులారా, రాష్ట్రంలో ఎవరు కూడా ఇలాగ చెప్పలేరు. అది నేను ఘంటాపథంగా చెప్తాను. 1946 ఆగస్టు 16వ తేదీన ఆనాటి బెంగాల్ ప్రధానమంత్రి అంటారు, అతను ముఖ్యమంత్రే కానీ అప్పుడు అలాగనేవాళ్ళు అనమాట. హుసేన్ షహీద్ సహ్రావర్ది అనేటువంటి ముస్లిం లీగ్ సంబంధించినటువంటి వ్యక్తి ఎలాగైనా కలకత్తాని ఈ విభజన కాబోయేటువంటి తూర్పు బంగ్లాదేశ్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉంది కదా, తూర్పు బెంగాల్లోకి చేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఒక్క 2 రోజులు పూర్తి యంత్రాంగాన్ని స్తంభింపచేసి తను పూర్తిగా అజమాయిషి చేసి కలకత్తాలో హిందువుల శాతం మార్చాలి, కలకత్తాని పూర్తి స్థాయిలో ముస్లిం ప్రాబల్య ప్రాంతంగా చేసి కలకత్తాను బెంగాల్కు రాజధాని చేసి తూర్పు బెంగాల్కు వెళ్ళిపోయే విధంగా చేయాలనే ప్రయత్నం భయంకరంగా చేయడం జరిగింది. అసలు బెంగాల్ విభజనని శ్యామాప్రసాద్ ముఖర్జీ అడ్డుకోవడం జరిగింది. అంటే పూర్తి బెంగాల్ని దీనికి ఇచ్చేయాలనుకున్నారు పాకిస్తాన్కి, కానీ బెంగాల్ని శ్యామాప్రసాద్ ముఖర్జీ హిందువుల కోసము విడగొట్టడం జరిగింది. కలకత్తాను పూర్తిగా 2 రోజుల్లో మార్చాలనేటువంటి పరిస్థితి ఈ సోహ్రావర్ది హుసేన్ షహీద్ సోహ్రావర్ది అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చేసినటువంటి కుట్ర గురించి మనం తెలుసుకుంటాం. దానికి వ్యతిరేకంగా నిలబడిన మహానుభావుడి గురించి కూడా మనం తెలుసుకుందాం. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. ఇంకొక మీకు విషయం మిత్రులారా, మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను, ఎవ్వరు కూడా చెప్పరు. 1946లో ఎవరైతే సోహ్రావర్ది ఉన్నాడో, హుసేన్ షహీద్ సోహ్రావర్ది ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి బెంగాల్ యొక్క ఆ వ్యక్తి ఉన్నాడో, అతనికి అనుచరుడు ఎవరంటారో ఈరోజు హసీనా అంటున్నారా వజద్, వాళ్ళ తండ్రి గారు ముజిబుర్ రెహమాన్, అతను కూడా ఈ కుట్రలో పాల్గొన్నాడు. ఈ ముస్లిం లీగ్ సంబంధించినటువంటి యూత్ వింగ్లో పాల్గొన్నాడు. ఆ రోజు హిందూ నరసంహారానికి జరిగినటువంటి కుట్రకు అతను కూడా ఒక ఇది ఉంది. కానీ ఈరోజు ముజిబుర్ రెహమాన్ ఒక గొప్ప నాయకుడి కింద కీర్తింపబడతాడు. దురదృష్టం. 1946 ఆగస్టు 16వ తారీఖున ఈ సోహ్రావర్ది అనేటువంటి వ్యక్తి కలకత్తాను పూర్తిగా ఇస్లామిక్ గూండాల చేత ఇచ్చి పూర్తి స్థాయిలో కలకత్తాను తీవ్రమైనటువంటి ముస్లిం ప్రాబల్య క్షేత్రంగా మార్చాలని 2 రోజులు పూర్తిగా పోలీసులు బంద్ చేయడం జరిగింది. ఆనాటి కాలంలో దాదాపు 30,000 మంది హిందువులు చనిపోవడం జరిగింది. ఆపక్షం కూడా చనిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నక్కబెత్తిన వినయాల కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏది పట్టించుకోలేదు. అసలు కలకత్తాలో డైరెక్ట్ యాక్షన్ డే జరుగుతుంటే హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మన ముందు వస్తూ ఉంటే పట్టించుకోకుండా దొంగ నాటకాలు ఆడినటువంటి గాంధీ కానీ నెహ్రూ కానీ పటేల్ కూడా కానివ్వండి, ఉన్న విషయాన్ని మనం స్పష్టంగా చెప్పండి, వీళ్ళందరూ కూడా దాన్ని చూసి చూడట్టు వదిలేస్తుంటారు. పోతే పోనీ అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం జరిగింది. అటువంటి సమయంలో గోపాల్ చంద్ర ముఖర్జీ అనేటువంటి ఒక అఖాడా అంటే వ్యాయామశాల నడుపుకునేటువంటి వ్యక్తి, ఒక మటను అంటే మాంసాహారం అమ్మేటువంటి ఒక వ్యక్తి తన అనుచరగణంతో కలకత్తాలో జరిగేటువంటి హిందూ నరసంహారానికి వ్యతిరేకంగా నిలబడడం జరిగింది. ఏదైతే సోహ్రావర్ది 2 రోజుల్లో ముస్లిం జనాభా పెరగాలి, హిందూ జనాభా తగ్గాలని అనేటువంటి ప్రతిజ్ఞ తీసుకొని పోలీసులను కట్టుదిట్టం చేస్తే 2 రోజుల తర్వాత అదే గోపాల్ చంద్ర ముఖర్జీ లేదా గోపాల్ పాత అనే వ్యక్తికి సోహ్రావర్ది మనుషులను పంపించి అయ్యా మాది తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పేంత స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇంత స్థాయి జరిగిన తర్వాత గాంధీ మహాశయుడు హిందువులు తిరగబడ్డారు కలకత్తాలో పూర్తి స్థాయిలో అన్న విషయం తెలిసిన తర్వాత శాంతి అనేటువంటి ఒక మాట చెప్తూ ఆయన రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో శాంతి సద్భావన యాత్ర అనేటువంటి మాటలు చెప్తూ
సొహ్రావర్ది గాంధీ పక్కన కూర్చోవడము, సొహ్రావర్దిని సమర్థిస్తూ ఈయన మాట్లాడడం, గాంధీ మాట్లాడడం, నెహ్రూ మాట్లాడడము, ఈ విధంగా ఒక ప్రకటనలు చేయడంతో ఆ రోజు కార్యక్రమములు అన్నీ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే హిందువులు తిరగబడ్డారో వాళ్ళపైన ప్రభుత్వము, యంత్రాంగం, పోలీసులు కానీ అన్ని నిబంధనలు వర్తింపచేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాయబారం పంపినటువంటి గాంధీకి గోపాల్ పాత్ర అంటే గోపాల్ చంద్ర ముఖోపాధ్యాయ గోపాల్ పాత్ర ఒకే మాట చెప్పాడు, నా దగ్గరున్న ఆయుధాల్లో చివరికి తుప్పు పట్టిన ఆయుధం కూడా నేను గాంధీకి సమర్పించను, అది నా హిందూ బంధువులు రక్షించేదానికి సహాయపడుతుందని చెప్పి అతను పూర్తి స్థాయిలో విముఖత ప్రదర్శించడం జరిగింది. చిట్ట చివరికి ఈ గాంధీవాదుల వల్ల ఆయన ఒక కలకత్తాని 1947లో దేశ విభజన సందర్భంగా అటు వెళ్ళకుండా చేసినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి వ్యక్తిని గాంధీవాదులు, కమ్యూనిస్టు వాదులు వల్ల అతను ఎవ్వరికి తెలియనటువంటి వ్యక్తిగా ఈ గోపాల్ పాతా అనే వ్యక్తి 2005 ప్రాంతంలో చనిపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి మహానుభావులు ఒక పక్క దేశాన్ని రక్షిస్తే కొంతమంది కుట్రదారులు అతన్ని గూండా అని, గ్యాంగ్ లీడర్ అని మాట్లాడడం జరిగింది. వేలాది మంది హిందువులను కాపాడినటువంటి వ్యక్తి, ఒక కలకత్తా అనే పట్టణాన్ని పూర్తిగా బంగ్లాదేశ్లో ఒక కలవకుండా చేసిన వ్యక్తి మీకు గుండా అయితే ఇక్కడ హిందువులు రక్షించబడ్డ వాళ్ళందరికీ కూడా అతను చిరస్మరణీయుడు. ఈ విధంగా 1946 నుంచి అత్యంత ఘోరమైనటువంటి కృత్యాలు చేసినటువంటి వ్యక్తులను సమర్థించే వాళ్ళు ఈరోజు మన దేశంలో కూడా ఉన్నారు. ఆనాటి డైరెక్ట్ యాక్షన్ డేని కూడా సమర్థించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ గోపాల్ పాతా కాలయముడు. కాబట్టి నౌకాలిలో జరిగినటువంటి ఘటనలు కలకత్తాలో కూడా 1946లో జరిగాయి. అదే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగాయి. కాబట్టి హిందువులు జాగృతకులై లేకపోతే తిరిగి మీ ఇళ్లలో దగ్గర కూడా జరుగుతుందని తెలియజేస్తున్నా. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.